చూస్తున్నటువంటి ప్రతి రైతు సోదరికి కూడా స్మా అగ్రో సైన్స్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో సారాంశం ఏమిటంటే జాగ్వార్ వచ్చేసరికి ఇది బ్లాక్ థ్రిప్స్ మీద 100% కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఒక బ్లాక్ థ్రిప్స్ అనే కాదు, రెడ్ స్పైడర్ మైట్స్ కావచ్చు, తెల్లదోమ కావచ్చు, ఇలా మైట్స్ అంటే పై ముడత కింద ముడత కారణమైనటువంటి ఎర్రనల్లి తెల్లనల్లి అని మనం ఎలా పిలుస్తాము, రెడ్ స్పైడర్తో పాటు మైట్స్ థ్రిప్స్ కూడా ఉంటాయి. ఈ థ్రిప్స్లోనే మనం ఇప్పుడు చెప్పుకోబోయే బ్లాక్ థ్రిప్స్ మేజర్గా. ఈ థ్రిప్స్ వచ్చేసరికి దరిదాపుగా అంటే ఇది ఒక 9 రకాల దాకా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ అయితే మాత్రం బ్లాక్ థ్రిప్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒక రకం చెప్పాలి అంటే ఫస్ట్ స్టార్ట్ అయిన దానికన్నా కూడా దాని ఎఫెక్ట్ ఈ సంవత్సరం ఎక్కువగా కనిపించబోతుంది. ఆల్రెడీగా చాలా ఏరియాలో బ్లాక్ థ్రిప్స్ ప్రభావం అనేది బాగా స్టార్ట్ అయిపోయింది. చాలామంది రైతు సోదరులు నాకు ఫోన్ చేయడం కూడా జరుగుతుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ జాగ్వార్ అనే దాన్ని మనం యూజ్ చేయటం వల్ల ఇది 100% ఆర్గానిక్ ప్రోడక్ట్ అవటం వల్ల ఏంటంటే కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్లో ఈ జాగ్వార్ అనేది ఈ బ్లాక్ థ్రిప్స్ మీద పనిచేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే మనము స్ప్రే చేస్తామో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫీడింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా అది చనిపోవడం అనేది జరిగింది ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి 24 అవర్స్ నుంచి 48 అవర్స్లో ఈ జాగ్వార్ అనేది ఆ బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్ చేయగలరు. దీనికి వచ్చేసరికి ఎకరానికి 250 ml అనేది స్ప్రే చేయాలి. దీని కాస్ట్ వచ్చేసరికి చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది. మనం యూజ్ అవ్వకుండా 10 రకాల మందులు వాడే కన్నా దీన్ని ఒకసారి వాడుకోవడం అనేది చాలా సేఫ్టీ అనేది మాత్రం నిర్బట్టిగా ప్రతి ఒక్కళ్ళు జాగ్వార్ వాడుకొని బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క బ్లాక్ థ్రిప్స్తో పాటుగా ఉన్నటువంటి ఈ తెల్లదోమ, ఎర్రనల్లి, నా ఇన్సెక్ట్ మొత్తం ఆల్ ఇన్సెక్ట్ మొత్తాన్ని కూడా ఈ జాగ్వార్ కంట్రోల్ చేయగలరు. ఇంకా ఈ జాగ్వార్ వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే దీన్ని గనక ప్రొఫ్నోఫాస్ కనుక యాడ్ చేసుకొని వాడుకోగలిగితే మామిడిలో వచ్చే తేనె మంచు పురుగు కూడా ఈ జాగ్వార్ కంట్రోల్ చేయగలరు. ఒక తేనె మంచు పురుగే కాదు, దాంట్లో పండు ఈగ, కాయ స్టేజ్లో వచ్చే పండు ఈగ కావచ్చు, లేకపోతే ఈ ఫ్రూట్ బోరర్ ఏదైతే ఆ పురుగు అనేది హోల్ వేసుకొని టెంకాయలోకి వెళ్ళిపోద్దో దాన్ని ఫ్రూట్ బోరర్ అంటారు. ఇలా ప్రతి దాన్ని కూడా ఈ జాగ్వార్ అనేది కంట్రోల్ చేయగలిగినటువంటి పవర్ఫుల్ హై గ్రేడ్తో తయారు చేయబడినటువంటి ఈ జాగ్వార్ని మన రైతు సోదరులు కొంటున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.